శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమో నమః. గణేశాయ నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. గురుభక్తి, ఏకాగ్రత ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని తెలియచెప్పేటువంటి ఒక కథ. అనగా ఒక ఊళ్ళో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు చదువుకుంటూ ఉండేవారు. శిష్యులందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. ఒకరోజు గురువుగారికి పొరుగురులో పని పడింది. ఒక శిష్యుని మాత్రం వెంట తీసుకుని వెళ్ళారు. ఇద్దరూ నడిచి వెడుతున్నారు. శిష్యుడు తనకు తెలియని ఎన్నో విషయాల గురించి అడగడం, అతడి సందేహాలన్నీ తీరుస్తున్న గురువు భగవంతుడి గురించి చెబుతూ భగవన్నామం చేస్తే ఏ పనైనా సులువుగా అయిపోతుంది అన్నాడు. రామనామం అన్నింటిలో కంటే గొప్పది. రామనామం జపిస్తే సంసారం అనే సముద్రాన్ని అవలేలగా దాటవచ్చు, ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అన్నారు. గురువుగారు చెప్పింది వింటున్న శిష్యుడికి ఒక సందేహం వచ్చింది. గురువుగారు, ఇప్పుడు మనం ఇలా నడిచి వెళ్ళేటప్పుడు ఏదైనా నది వస్తే అన్నాడు. దాందేముందరా, శుభ్రంగా దాటవచ్చు అన్నాడు గురువుగారు. రామ అంటూ నదిని దాటేయగలమా గురువుగారు అడిగాడు శిష్యుడు ఆశ్చర్యంగా. ఎందుకు దాటలేమురా, భగవంతుడి మీద భక్తి ఉండాలే కానీ భగవన్నామంతో ఏ పనైనా జరుగుతుంది. ఏకాగ్రత ఉండాలి అంతే. సరే, తొందరగా నడు, పొద్దుపోతోంది, మనం ఇంకా చాలా దూరం నడవాలి అన్నాడు గురువుగారు. శిష్యుడికి ఆకలేసింది. గురువుగారు, ఆకలేస్తోంది అన్నాడు. అదిగో కొంచెం ముందుకు వెళితే చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఆగి ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో చూసుకుని పలహారం చేసేద్దాం అన్నాడు. నడుస్తూ అనుకున్న చోటికి వచ్చేశారు. దగ్గరలో ఒక నది కనిపించింది. అక్కడ ఆగి పలహారం చేశారు. కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు. ఇంకా బయలుదేరదాం లేరా అంటూ గురువుగారు కూడా లేచారు. గురువుగారు, ఇప్పుడు మనం ఈ నదిని దాటాలి కదా అని అడిగాడు. అవునరా, అదే చూస్తున్నాను, చుట్టుపక్కల ఏమీ కనిపించడం లేదు. ఒక పడవ కానీ ఏమన్నా బల్లకట్టు కానీ కనిపిస్తుందేమోనని చూస్తున్నాను అన్నాడు. నదిని దాటడానికి పడవలు బల్లకట్లు ఎందుకండి, రామనామం ఉందిగా, రామ అనుకుంటూ ఏ పనైనా చేసేయచ్చు అన్నారుగా, అలాగే అనుకుంటూ నదిని దాటేద్దాం అన్నాడు శిష్య పరమాణువు. తను చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నందుకు శిష్యుడికేసి అభిమానంగా చూశారు గురువుగారు. భుజం తట్టి, తెలివైన వాడివిరా అంటూ ఒక పడవ ఉందేమో చూడరా అన్నారు. పడవెందుకు గురువుగారు, సంసారం అనే సముద్రాన్ని దాటించగలిగిన రామనామం ఈ నదిని దాటించలేదా, రామనామం చెప్పిస్తూ నదిని దాటేద్దాం అన్నాడు. గురువుగారికి విసుకొచ్చింది. ఎలా పెడతావురా అన్నారు. ఎలాగేమిటి, మీరు చెప్పినట్లే పెడదాం, భయం అయితే నేను ముందు పెడతాను, మీరు నా వెనక రండి అన్నాడు అసలైన శిష్యుడు. వెంటనే రెండు చేతులు జోడించి రామ అంటూ రామనామాన్ని జపిస్తూ నది మీద నడుచుకుంటూ అవలీలగా అవతలగట్టుగా చేరిపోయాడు శిష్యుడు. వాడు వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయారు గురువుగారు. మీరు కూడా రామనామం చేస్తూ వచ్చేయండి గురువుగారు, కావాలంటే మీతో పాటు నేను కూడా అంటాను, భయపడకుండా వచ్చేయండి అన్నాడు. గురువుగారు ఇంకా తేరుకోలేదు. రామనామంలో అయితే గొప్పతనం ఉంది, అది గొప్పది అని చెప్పడంలో కూడా గొప్పతనం ఉంది, దాన్ని ఆచరణలో పెట్టడం అన్నింటికంటే గొప్పది. నా గురువు నాకు చెప్పింది నేను నా శిష్యుడికి చెప్పాను, వాడు దాన్ని ఆచరణలో పెట్టాడు. ఎంత గొప్పవాడు నా శిష్యుడు. గురువుగారు ఆలోచిస్తూ ఉండగానే రామ అంటూ శిష్యుడు తిరిగి వచ్చేశాడు. రామనామం చేస్తూ తిరిగి నది మీద నడుస్తూ వెనక్కి వచ్చిన శిష్యుడిని చూస్తూ ఉండిపోయారు గురువుగారు. అలా నిలబడిపోయిన గురువుగారిని చూసి పాపం గురువుగారికి ఏకాగ్రత కుదరలేదేమో అనుకున్నాడు శిష్యుడు. గురుభక్తి, ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. గురువును మించిన శిష్యుడయ్యాడు. అంటే సాధనలో భక్తి, ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఇందులో అర్థమవుతోంది. కథ ద్వారా నీతి ఇదే. స్వస్తి.